టాలీవుడ్ లో థియేటర్స్ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. రెంటల్ విధానానికి బదులు పర్సంటేజీల సిస్టమ్ తీసుకురావాలనే డిమాండ్తో ఈ వివాదం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లే సింగిల్ స్క్రీన్ థియేటర్లోనూ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబ్యూటర్లు పట్టుబట్టారు. లేదంటే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్కు వెళ్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా థియేటర్ల స్ట్రైక్ పై క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల వివాదంపై చర్చించడానికి ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు, ఏం రత్నం, ఎస్ నాగవంశీ, సురేష్ బాబు, మైత్రి రవి, సి కళ్యాణ్, ఎన్వి ప్రసాద్ సహా పలువురు నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యులు ఈ మీటింగ్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి సినిమా థియేటర్ల బంద్ లాంటిది ఏమీ ఉండదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ప్రకటించారు. థియేటర్స్ బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని అన్నారు. చర్చలు జరగకపోతే జూన్ 1 నుండి బంద్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనేది మాత్రమే నిజమని, కానీ అందరూ థియేటర్లు మూసివేస్తారన్న సమాచారాన్ని ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతానికి బంద్ ఏమీ లేదని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కొన్ని వార్తలు బిజినెస్ ను దెబ్బతీస్తాయన్నారు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తామనడం సరికాదని దామోదర్ ప్రసాద్ అన్నారు. థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టార్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్నీ ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ పాజిటివ్ నోట్. సో టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు, ఇంటర్నల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దెమ్ విత్ ద చేంబర్ ఉంటుంది. చేంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజున ఆ కమిటీ వేయటం జరుగుతుంది. From there, the whole thing is going to go forward. Right now, ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. This is the clarity. హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర జరుగుతోందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. పవన్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి గుర్తుకొస్తాయా అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తుకు రాలేదా అని విమర్శించారు. అందరూ హీరోల సినిమాల విడుదల సమయంలో మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కిరణ్ రాయల్. పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతుంది. దయచేసి ఆ కుట్రను ఏదో గమనించండి. మా వినోదానికి అడ్డం వస్తున్న విధ్వంసం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. అభిమానులు దయచేసి రెచ్చగొట్టకండి, బాధ పెట్టకండి. మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు కానివ్వండి, మీ విలాసాలు, మీ భవనాలు, ఈరోజు ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ మీరందరూ కూడా మీకు ఏమైనా కష్టాలు, బాధలు ఉంటే కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడచ్చు. ఎవరు అడ్డం చెప్పినా, ఎవరేమి చేసినా హరహర వీరముల సినిమాని ఆపే ప్రసక్తే లేదు. భారీ ఎత్తున సినిమా విడుదల కాబోతోంది. కుట్రలు చేసి అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఎంతవరకైనా మాట్లాడాల్సి వస్తుంది. మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్ అయింది. ఎవరిపైనా ఎవరు విచారణ చేయిస్తారంటూ వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యమేంటని గతంలో పవన్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు మంత్రి విచారణ చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన నాయకులే దీని వెనకాతలుండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకుంటా ఉన్నారేమో, వాళ్ళే సినిమా థియేటర్లన్నీ మూపిస్తా ఉన్నారేమో అని తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారని జనసేనలో నా పాత మిత్రులు నాతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ముఖ్య నాయకులు ఎవరో, నారా లోకేష్ గారు, ఇంకెవరో ముఖ్య నాయకులు ఉన్నారో కూడా మరి దుర్గేష్ గారు విచారణ చేయించాలి ఆ అంశం మీద. దిల్ రాజు గారు, ఇంకా తెలుసు కదా దగ్గుబాటి, ఎవరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మిత్రులే కదా బాగా.
వైసీపీ వాళ్ళ చేతిలో సినిమా థియేటర్లు ఉంటాయా? వైసీపీ వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారేంటి కుట్ర చేయడానికి? ఆ నలుగురు కుట్ర చేసేవారు ఆయనతో సినిమాలు తీసినోళ్ళే కదా, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసినోళ్ళే కదా. దగ్గుబాటి సురేష్ గారు తీయలేదా? దిల్ రాజు గారు తీయలేదా? అల్లు అరవింద్ గారు తీయలేదా? వాళ్ళు కదా తీసిన సినిమాలు. దుర్గేష్ గారు వాళ్ళ మీద వేయాలి విచారణ. ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. థియేటర్ల బంద్ చేద్దామని తాము అనుకోలేదని తెలిపారు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి పర్సంటేజ్ ఇస్తే బాగుంటుందని అనుకున్నామని తెలిపారు. సినిమా బిజినెస్ మొత్తం మారిపోయిందని అన్నారు. హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకొని తమ గురించి ఆలోచిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ సమ్మర్లో పెద్ద సినిమాలు రాలేదని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ దీనిపై విచారణకు ఆదేశాలు ఇవ్వడం మంచిదేనని శ్రీ సత్యనారాయణ స్పష్టం చేశారు. హరిహర వీరమల్లి అసలు హరిహర వీరమల్లి టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు హరిహర వీరమల్లి అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేకంగా హరిహర వీరమల్లి పట్టుకుని అన్నారంటే మాత్రం దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా ఇబ్బంది